పెద్ది సినిమాతో రామ్ చరణ్ ఒక సరికొత్త లోకానికి పరిచయం చేయబోతున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమా స్థాయికి తీసుకువెళ్ళబోతున్నారు అనుకునే విధంగా ఆ సినిమా కథని, తెలుగు నేటివిటీ ఉన్నటువంటి కథని మన లాంగ్వేజ్లో ఇంత బలమైనటువంటి కథని ఇప్పటివరకు ఎవరు తీయలేదన్నట్టుగానే బుచ్చిబాబు సనా కూడా చాలా అద్భుతమైనటువంటి కథతో మంచి ఒక హై రేంజ్ యాక్షన్ సీన్స్ను కూడా దీంట్లో పెట్టారట. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్, ఇక దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఏఆర్ రెహమాన్ గారు ఇండియా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ వరకు వెళ్ళి ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కానీ ఈ సినిమాతో అంటే కొంతమంది డిసప్పాయింట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం మాట్లాడుకున్నాం. ఏఆర్ రెహమాన్ గారు పూర్తి స్థాయిలో తెలుగు సినిమాకి తన పర్ఫార్మెన్స్ని తెలుగు సినిమాకి పరిచయం చేయలేదండి. గతంలో తమిళ్లో చేసినటువంటి సినిమాలు, హిందీలో చేసినటువంటి సినిమాలుగా ఆ పాటలకి చాలా అద్భుతమైనటువంటి క్రేజ్ ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే రోజా కావచ్చు, ఇలాంటి సినిమాలకి అసలు మనం వేరే లోకానికి తీసుకెళ్ళిపోతారు ఏఆర్ రెహమాన్ గారు. కాకపోతే తెలుగులో మాత్రం అలాంటి ఒక మంచి మ్యూజిక్ మాత్రం మిస్ అయిందనే చెప్పాలి. చాలా సినిమాలు చేసినప్పటికీ ఎక్కడో ఆ రేంజ్ హిట్ మనకి దొరకలేదనేది అర్థమైంది. కానీ అవన్నీ కూడా ఈ సినిమాతో పెద్దితో అన్ని బద్దల కొట్టి ఒక రేంజ్ మ్యూజిక్ని మనకు అందించబోతున్నారట. అది కూడా ఫస్ట్ సాంగ్ రేపు మార్చి 8వ తారీఖు హైదరాబాద్లో జరిగేటువంటి ఏఆర్ రెహమాన్ గారి లైవ్ కాన్సెప్ట్లో ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక్కడ చూసుకోండి, ఇప్పటికే ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ నార్మల్గా లైవ్లో పాడితే అసలు ఏ రేంజ్లో ఉంటుందో ప్రపంచం అంతా కూడా ఊగిపోయింది. అలాంటిది మన హైదరాబాదులో పెట్టి అక్కడ పెద్దికి సంబంధించినటువంటి ఒక సాంగ్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. సో ఇక్కడ నుంచే ప్రమోషన్స్ని స్టార్ట్ చేయడం కోసం పెద్ది నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లో మార్చి 8న ఇక పండగ అంటే మామూలు పండుగ ఉండదు. ఒక పక్క ఏఆర్ రెహమాన్ గారి లైవ్ కాన్సెప్ట్ ఒక పక్క పెడితే దాంట్లో మళ్ళీ పెద్దికి సంబంధించినటువంటి ప్రమోషన్స్, పెద్దికి సంబంధించినటువంటి ఆ సాంగ్ ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది. అసలు బుచ్చిబాబు గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఓ రేంజ్లో ఉంటుంది, అసలు మామూలుగా లేదు ఆయన ఇచ్చినటువంటి సాంగు. ఆ సాంగు ఒక రాగా షూటింగ్ కూడా అయిపోయిందని చెప్పారు. సో ఇప్పటికే ఒక మంచి రఫ్ లుక్లో రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు. జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాకి ఒక మంచి అసెట్గా ఉంటుందని చెప్తున్నారు. రీసెంట్గా శ్రీలంకలో కూడా షూటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈగర్గా రేపు మార్చి 8న పెద్దికి సంబంధించినటువంటి ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందో మనం చూడాల్సిందే.